నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. మనం సారిపుత్రుడు మహామోగలాన బంతే గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. అయితే ఆయన చెప్పబడిన సూత్రాల్లో ఇది కూడా ఒకటి. ఒకానొక సమయంలో సారిపుత్ర బంతే భగవానుని వద్దకు వెళ్ళి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నాడు. అప్పుడు భగవానుడు సారిపుత్రునితో ఇలా అంటాడు, సోతాపత్తి అంగాలు అంటారు ఓ సారిపుత్ర. సోతాపత్తి అంగాలు ఏవి అంటే శ్రోతాపన్నుడు అయిన వాడికి ఉండే లక్షణాలు, అంగాలు ఏంటి అని అడుగుతాడు. మార్గఫలాల్లో మొత్తం 8 ఉంటాయి. వాటిలో 4 స్టేజెస్ ఉంటాయి అనుకుంటా. శ్రోతాపత్తి, సకతాగామి, అనాగామి, అర్హంత, ఇంకా వాటి ఫలాలు, మార్గఫలాలు మొత్తం 8. ఈ శ్రోతాపత్తి పొందిన వాళ్ళకి ఉండే లక్షణాలు ఏంటి, అంగాలు, అది సారిపుత్ర బంతేని భగవానుడు అడిగాడు. అప్పుడు సారిపుత్ర బంతే ఇలా చెప్తాడు, బంతే సత్పురుషుని అంగాలే శ్రోతాపత్తి అంగాలు. అవేంటంటే సద్ధర్మాన్ని వినడం, సరైన విధంగా ఆలోచించడం, అంటే సమ్యక్ దృష్టిని కలిగి ఉండడం, స్థూల ధర్మం నుండి సూక్ష్మ ధర్మం వరకు తెలుసుకోవడం, ఇవే సోతాపత్తి అంగాలు అని సారిపుత్రుడు చెప్పాడు. అప్పుడు భగవానుడు, సాధు సారిపుత్ర, సాధు సరిగ్గా చెప్పావు, వాళ్ళని శ్రోత అంటారు, అంటే శ్రోతాపత్తి అంగాల గురించి సరిగ్గా చెప్పావు అన్నాడు. అయితే శ్రోత అంటే ఏంటి? బంతే ఆర్య అష్టాంగ మార్గమే శ్రోత. శ్రోత అంటే ఇప్పుడు నదిలో ప్రవాహం ఉంది, ప్రవాహాన్ని శ్రోత అంటారు. ఈ ప్రవాహానికి ఎదురుగా వెళ్ళడమే శ్రోతాపత్తి ఫలం అని చెప్పవచ్చు. ఒకడు శ్రోతాపన్నుడయ్యాడంటే ఇక అతడు ధర్మ మార్గంలో ముందుకు వెళ్తాడు. అంటే మామూలుగా ఈ లౌకిక విషయాలపైన ముందుకు వెళ్ళడు, అతడు ముక్తి మార్గం వైపుకు వెళ్తాడు, అంటే శ్రోతకి ఎదురుగా వెళ్తాడు. అసలు ఈ శ్రోత అంటే ఏంటి అంటే ఆర్య అష్టాంగిక మార్గమే శ్రోత. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పం, సమ్యక్ వాచ, సమ్యక్ కర్మంతు, సమ్యక్ ఆజీవ, సమ్యక్ వ్యాయామ, సమ్యక్ సతి, ఇంకా సమ్యక్ సమాధి. ఇదే అష్టాంగ మార్గం, ఇదే ముక్తి శ్రోత అని సారిపుత్ర బంతే చెప్తాడు. సాధు సారిపుత్ర, సాధు సరిగ్గా చెప్పావు. శ్రోతాపన్న అంటారు కదా, ఆ శ్రోతాపన్న అంటే ఎవరు? బంతే ఎవరు అష్టాంగ మార్గంలో నడుస్తూ ఉంటాడు, ఎవరు ఆ మార్గాన్ని సేవించుకుంటాడో, అభ్యాసం చేస్తాడు, అవగాహన చేసుకుంటాడు, భావితం చేసుకుంటాడు, అటువంటి వ్యక్తిని శ్రోతాపన్నుడు అంటారు. శ్రోతాపన్న గోత్రం కలవాడు అంటారు. సమ్యక్ దృష్టి కలిగి ఉండడం, ఆర్య అష్టాంగిక మార్గాన్ని ఆచరించడం, అటువంటి వ్యక్తిని శ్రోతాపన్నుడు అంటారు. సాధు సారిపుత్ర, సరిగ్గా చెప్పావు అని భగవానుడు అనుమోదన తెలుపుతాడు. ఒకానొక సమయంలో సారిపుత్ర బంతే ఉదయం సమయం చక్కగా చీవరాన్ని కప్పుకొని భిక్షాపాత్రతో భిక్ష కోసం బయలుదేరాడు. కానీ తొందరగా బయలుదేరాను అని ఆలోచించుకొని, అంటే భిక్షాటనికి నేను ఉదయమే బయలుదేరాను అని అనుకొని ఆ త్రోవలోని ఒక అన్యతైర్తిక పరివ్రాజకుల ఆరామానికి వెళ్ళాడు. అంటే వేరే సాంప్రదాయం, బౌద్ధ సాంప్రదాయం కాదు, వేరు మతాల వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే ఆ పరివ్రాజకుల ఆరామానికి సారిపుత్రుడు వెళ్తాడు, టైం ఇంకా ఉంది కదా అని. వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారాలు అడిగి ఒక పక్కగా కూర్చున్నాడు. అప్పుడు ఒక అన్యతైర్తికుడు సారిపుత్రుడిని ఇలా అడిగాడు, మిత్రమా సారిపుత్ర,
శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగా చేతులారా పొందుతాడు. ఇంకా శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని ఇతరుల వల్ల పొందుతాడు. శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగా పొందుతాడు, ఇంకా ఇతరుల వల్ల పొందుతాడు. ఇంకా శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగా పొందాడు, ఇతరుల వల్ల కూడా పొందడు. అకారణంగా దుఃఖం అనేది ఘటితమవుతుంది. ఇలా ఆ అన్యదైర్ధికుడు చెప్తాడనమాట. మిత్రమా సారిపుత్ర, పై 4 గురించి శ్రమణ గౌతముడు ఏం చెప్తాడు అంటే, బుద్ధుడు ఏం చెప్తాడు? మీరు ఏ విధంగా గౌతముని సిద్ధాంతాన్ని యథార్థ రూపంలో తెలియపరుస్తారు? ఆయన సిద్ధాంతం తల్లకిందులు అవ్వకుండా ఎలా చెప్తారు? మేము ఏం చెప్పామో అది అనుకూలమని చెప్తారా? మీరేం చెప్పినా అది తోటి ధర్మాన్ని ద్వేషించేదై ఉండరాదు అని ఆ అన్యతైర్ధికుడు అంటాడు సారిపుత్రునితో. అప్పుడు సారిపుత్రుడు ఇలా తెలుపుతాడు. మిత్రమా, భగవానుడు దుఃఖం పటిచ్చ సముత్పన్నమని తెలిపాడు. అంటే ఒక కారణం చేత దుఃఖం ఉత్పన్నమవుతుందని తెలిపాడు. కార్యకారణ సిద్ధాంతాన్ని తెలిపాడు. ఈ కారణం ఉంది కాబట్టి ఇది ఉత్పన్నమైంది, అంటే హేతువు ఉంది కాబట్టి ఇది జరిగింది. హేతువు లేకపోతే ఇది లేదు. దాన్ని పటిచ్చ సముత్పన్నం అంటారు. సో భగవానుడు దుఃఖం పటిచ్చ సముత్పన్నమని తెలిపాడు. అది ఏదో ఒక కారణంతో ఉత్పన్నమవుతుందని తెలిపాడు. ఇంకా స్పర్శ కారణంగా దుఃఖం ఉత్పన్నమవుతుంది అని ఇలా చెప్పి నేను భగవానుని సిద్ధాంతాన్ని యథార్థ రూపంలో తెలియపరుస్తున్నాను. దీనివల్ల ఆయన సిద్ధాంతం తలకిందులవ్వదు. మీరు చెప్పిన దానికి ఇది అనుకూలమే. ఇది తోటి ధర్మాన్ని ద్వేషించేదే లేదు. మనం పటిచ్చ సముత్పాదాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే దుఃఖానికి కారణం తనహ. ఆ తనహ ఎలా ఏర్పడుతుంది? వేదనల ద్వారా, వేదనలు స్పర్శ ద్వారా. అంటే ఈ స్పర్శ కారణంగానే దుఃఖం ఉత్పన్నమవుతుంది. దానికి కొంచెం ముందుకెళ్తే ఈ స్పర్శ ఎలా జరుగుతుంది? ఈ ఇంద్రియాలు ఉండటం వలన. ఈ 6 ఇంద్రియాలు ఎలా ఉత్పన్నమవుతాయి? నామరూపాలు, శరీరం మనస్సు ఉండడం వల్ల. ఈ నామరూపాలు ఎలా ఉత్పన్నమవుతాయి? విజ్ఞానం, కాన్షియస్నెస్ ఉండడం వల్ల. కాన్షియస్నెస్ ఎలా ఉత్పన్నమవుతుంది? సంస్కారాల వల్ల. సంస్కారాలు ఎలా ఉత్పన్నమవుతాయి? అవిద్య కారణంగా. అవిద్య ఎప్పుడైతే తొలగిపోతుందో దుఃఖం అప్పుడు అంతమవుతుంది. ఇంకా షార్ట్గా చెప్పాలంటే ఈ స్పర్శ కారణంగా దుఃఖం ఉత్పన్నమవుతుంది. ఇలా చెప్పి నేను భగవానుని సిద్ధాంతాన్ని యథార్థ రూపంలో తెలియపరుస్తున్నానని చెప్తాడు. అయితే శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగా స్పర్శ వల్ల పొందుతాడు. ఇంకా శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని ఇతరుల వల్ల స్పర్శ కారణంగా పొందుతాడు. శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగా కానీ ఇతరుల వల్ల ఈ స్పర్శ కారణంగానే పొందుతాడు. శ్రమణుడు కానీ బ్రాహ్మణుడు కానీ దుఃఖాన్ని తనకు తానే స్వయంగాను, ఇంకా అంటే తనకు తాను స్వయంగా పొందకపోయినా, ఇతరుల వల్ల పొందకపోయినా అది కూడా స్పర్శ వల్లే పొందుతాడు. అకారణంగా దుఃఖం తనంతట తానే ఘటితమైన అది కూడా స్పర్శ వల్లే అవుతుంది. మిత్రులారా, స్పర్శ లేకుండా మీరు దేన్నైనా అనుభూతి చెందడం అసంభవం. ఈ సంభాషణ జరిగే సమయంలో అక్కడ ఆనందబంతే ఉంటాడు. అక్కడికి వచ్చి అదంతా వింటాడు. విన్న తర్వాత ఈ మహాతేరులిద్దరు సారిపుత్రవంతే ఇంకా ఆనందబంతే భిక్షాటన పూర్తి చేసుకొని భోజనం చేసి భగవానుని వద్దకు
వెళ్ళారు. వెళ్ళి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నారు. అప్పుడు ఆనందబంతే భగవానునికి ఈ జరిగిన విషయం అంతా చెప్తాడనమాట. అప్పుడు భగవానుడు సారిపుత్రుడు చెప్పిన వివరణ సరైనదే అని అనుమోదన తెలిపాడు. అవిద్యను సంపూర్ణంగా నాశనం చేసుకోవడం వలన సుఖ దుఃఖాలు ఉత్పన్నం కావు అని భగవానుడు తెలిపాడు. ఒకసారి ఆలోచించండి, మనకి దుఃఖం దేని వల్ల కలుగుతుంది? ఈ ఇంద్రియాలు వాటి స్పర్శల వల్ల. అది ఎదుటి వ్యక్తి అయినా మీ వల్ల అయినా కానీ ఈ స్పర్శల కారణంగానే దుఃఖం కలుగుతుంది. సుఖ స్పర్శ అయితే మళ్ళీ మళ్ళీ పొందాలని రాగం పెంచుకుంటాము. అది పొందకపోతే దుఃఖమే. లేకపోతే దుఃఖకరమైన వేదన కలిగిందంటే అది మళ్ళీ మళ్ళీ వద్దు అని దాని పట్ల ద్వేషము, అది కూడా దుఃఖమే. సో అవిద్యను సంపూర్ణంగా నాశనం చేసుకోవడం వల్ల ఈ సుఖ దుఃఖాలు అన్నవి ఉత్పన్నం కావు. అందుచేత ఈ స్పర్శల వల్ల కలిగే వేదనల పట్ల సమతతోటి ఉండాలి. అది సుఖ వేదన అయినా దుఃఖ వేదన అయినా, అది మీ లోపల కలిగిన, అది ఎదుటి వాళ్ళ వల్ల కలిగిన, ఎలాగైనా కానీ ఈ స్పర్శ లేకపోతే మనం అనుభూతి లేదు. ఈ స్పర్శ వల్లే ఇదంతా జరుగుతుంది. దాన్ని గమనించి ఎటువంటి అనుభూతి అయినా కానీ కేవలం సమతతో ఉండటం నేర్చుకోవాలి. అప్పుడు ఆ విద్య తొలగిపోతుంది. సుఖ దుఃఖాలను అనుభవిస్తూ పోతే అవి బంధాలు వేసుకుంటాయి. సుఖ దుఃఖాలను గమనిస్తూ పోతే బంధాలు వాటంతటవే తొలగిపోతాయి. సో ఈ విధంగా సారిపుత్రవంతే వేరే సాంప్రదాయానికి చెందిన వాళ్ళకు కూడా ధర్మాన్ని బోధించేవాడు. ధర్మాన్ని బోధించేటప్పుడు ఇది గొప్పది, ఇంకోటి తక్కువది అని చెప్పరు. దీంట్లో ఉన్న గొప్పతనాన్ని చెప్తారు. అది ఎదుటి వాళ్ళు తీసుకొని ఆచరించగలిగితే మంచిది, లేకపోతే వాళ్ళకే వదిలేస్తారు. కేవలం ఈ ధర్మంలో ఉన్న గుణాలను చెప్తారు. సో ఈ కారణం చేత ఇది జరుగుతుంది. నీ లోపల ఉన్న దుఃఖం పోవాలి అంటే ఆ విషయాలను వదిలిపెట్టాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.